రామవరపాడు రింగు దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏబిఎన్ ఛానల్ ఒకటి, సిటీ ఛానల్ ఒకటి, జీ ఛానల్ ఒకటి రావడం జరిగింది. ఆ ఛానల్కి ప్రవీణ్ గారు హైదరాబాద్ నుంచి అంటే సికింద్రాబాద్ నుంచి వస్తూ రామవరపాడు అంటే మహానాడు రోడ్డు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ దాటిన తర్వాత కొంత దూరం వచ్చి అక్కడ కూర్చున్నారు అని అనడం జరుగుతుంది. దాని విషయంలో ఇలాగా నిన్నటి నుంచి వస్తుంది కాబట్టి నేను కూడా వెళ్ళి అసలు చూద్దాం ఏంటని నేను ప్రక్షాళ బ్రదర్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. మేము వెళ్ళేటప్పటికల్లా కొన్ని ఛానల్స్ 3 ఛానల్స్ కూడా అక్కడికి వచ్చాయి. వాళ్ళు అక్కడ అమరావతి టీ స్టాల్లో ఎవరైతే నిన్న కుర్రోడు ఉండి ఆయనకు నేను టీ ఇచ్చాను, మంచినీళ్ళు ఇచ్చాను అని అన్నాడో అతను కూడా ఆ ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఛానల్స్ ఆర్టీవీ కానీ, బిగ్ టీవీ కానీ ఈ పనికి మాలిన ఛానల్స్ అనేవి ఏ రీతిగా తప్పుడు ప్రచారం అనేవి చేస్తున్నాయి అని అంటే, ఈ తప్పుడు ప్రచారంలో ప్రవీణ్ గారు మందు తాగారు, లేకపోతే వారు బీర్ షాప్ మందు షాపులోకి వెళ్ళి మందు కొన్నారు అని ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారనమాట. ఇప్పుడు వారు మందు కొన్నారు, మందు తాగాడు అని అన్నప్పుడు రామవరపాడు రింగు దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ఏబిఎన్ ఛానల్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సుబ్బారావు గారు అనే ఒక ఎస్ఐ గారిని కూడా అడగడం జరిగింది. అడిగితే ఆ ఎస్ఐ గారు ఏమన్నారు అని అంటే, ఆయనైతే చాలా నీరసంగా ఉన్నాడు, నీరసంగా ఉండి కూర్చున్నాడు అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ టీ స్టాల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏమని చెప్తున్నాడు అని అంటే, ఆయనైతే చాలా నీరసంగా ఉన్నాడు, కూర్చున్నాడు. తర్వాత ఎస్ఐ గారు మా దగ్గర తీసుకొచ్చారు. ఎస్ఐ గారు మా దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆయనకి నేను నీళ్ళు ఇవ్వడం జరిగింది, మొహం కడుక్కున్నాడు, మాస్క్ తీసుకొని హెల్మెట్ అయితే తీయలేదు అని అంటున్నాడు. ఇవన్నీ నేను ఎలా చెప్తున్నానంటే, ఏబిఎన్ ఛానల్ వాళ్ళు అడిగిన తర్వాత, కొన్ని ఛానల్స్ వాళ్ళు అడిగిన తర్వాత నేను కూడా ప్రత్యేకంగా అడగడం జరిగింది. నేనైతే వీడియో అయితే తీయలేదండి. అతను ఏమంటున్నా, నేను అతనిని అడిగినటువంటి ప్రశ్నలు కానీ ఒక సిస్టర్ గారు కూడా వచ్చి అడుగుతున్నారు, ఏమని ఆయన మందు తాగాడు, మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అని అంటే, అతను కూడా స్పష్టంగా చెప్తున్నాడు, ఈయనైతే మందు తాగలేదు, ఆయన మందు తాగలేదు, నీరసంగా కూర్చున్నాడు. ఎస్ఐ గారు తీసుకొచ్చి మా దగ్గర తీసుకొస్తే మేము మంచినీళ్ళు ఇచ్చి టీ ఇవ్వడం జరిగింది అని అంటున్నారు. అయితే హెడ్లైట్ పగిలిపోయింది, దాన్ని తాడు కట్టామని అంటున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ వ్యక్తిని నేను అడిగింది ఏంటంటే, ఆ టీ స్టాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సహోదరుడిని, తమ్ముడిని, నీకును ఆయనకు ఎంత ఇటు తేడా ఉంటుందని అడిగాను నేను. నాకును ఆయనకి ఇంచుమించుగా నాకు ఇక్కడ వరకు ఉన్నాడని చెప్పాడు ఒకసారి. సరే, బాగానే ఉంది. ఇప్పుడు మంచినీళ్ళు తాగాడు అన్నావు కాబట్టి, ఇది మాస్క్ తీసి మొహం కడిగాడు అన్నావు కాబట్టి, ఈ మొహం కడిగినప్పుడు మాస్క్ తీసాడు కాబట్టి, మరి ఆ ముఖం ఏమన్నా చూసావా? ఇదిగో ఈ ప్రవీణ్ గారు అంటే ఈయన, ఈ యొక్క ముఖాన్ని చూడు అని ఆ ముఖాన్ని కూడా నేను ఆ ఫేస్లో నా దగ్గర ఉన్నటువంటి ఫోన్లో ఆ యొక్క ఫోటోని చూపించడం జరిగింది. చూస్తే నేనైతే ముఖాన్ని చూడలేదు అని అంటున్నాడు. నెంబర్ 1, టీ తాగేసి వెళ్ళిపోయాడు, సగం తాగి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు అని అంటున్నాడు. ఎత్తు విషయంలో అడిగితే ఎత్తు విషయం కూడా ఏమన్నాడు అని అంటే, ఆయన మరి ఇక్కడ వరకే ఉన్నాడు అని అన్నాడు. అక్కడ సీసీ ఫుటేజ్లో చూసినటువంటి వ్యక్తి ఇంచుమించుగా 6 అడుగులుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు అనమాట. ప్రవీణ్ గారు ఇంచుమించుగా 5.5 అడుగులు ఎత్తే ఉంటాడండి. అంటే నేను ప్రవీణ్ గారు కలిసి వెళ్ళినప్పుడు కానీ, ఆయన కానీ నేను కానీ ఫోటోలు దిగినప్పుడు 5.5 అడుగులు ఇంచుమించుగా ఆయన హైట్ ఉంటాడు. మరి ఇతనేమో 5.5కు కూడా తక్కువేనని చెప్తున్నాడు. సీసీ ఫుటేజ్లోనేమో మరి ఇంచుమించుగా ఆయనకు 6 అడుగుల వరకు ఉన్నాడు అని మనకు సీసీ ఫుటేజ్లో కవర్ చెప్తుంది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు ఉన్నటువంటి టీ షర్ట్ వేరుగా ఉంది, సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి టీ షర్ట్ వేరుగా ఉంది. ఒకవేళ అది బ్లాక్ అండ్ వైట్ కాబట్టి అలాగే కనపడుతుంది అని అంటే, ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి మీద ఒకటే టీ షర్ట్ కనబడుతుంది, ఈ వ్యక్తికి షర్ట్ మీద ఒక టీ షర్ట్ కూడా వేయడం జరిగింది. ఒకసారి మీరు గమనించాలి, ప్రవీణ్ గారి విషయంలో చాలా ఈ తప్పుడు ఛానల్స్, పనికి మాలిన ఛానల్స్ వాళ్ళందరూ కూడా మరి మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈ పనికి మాలిన ఛానల్స్ మీద మనందరం కూడా కంప్లైంట్ ఇవ్వడం ఎంతైనా అవసరం ఉంది. రేపొద్దు ఇప్పుడు ఇది అన్నారు, రేపొద్దున ఇంకొకటి అంటారన్నమాట. ఇంకా నిందలు అనేవి వేస్తూనే ఉంటారు. ఈయన బతుకున్నంత కాలంలో ఒక్కడు కూడా చర్చకు నిలవలేక, చేత రాక మరి ఆయనతో చర్చ చేయలేకపోయారు. ప్రతి ఒక్కరు కూడా గుండెలు గుబులంతా పోయిందన్నమాట ఆయన మరణంతో. ఎందుకనంటే ఆయన చనిపోయాడు కాబట్టి ఇంకా డిబేట్ చేసే అవసరం అనేది ఉండదు.
ఎదుటి వ్యక్తిని ఏ రీతిగా మాట్లాడాలి, ఏ రీతిగా మరి ఆ వ్యక్తిని గెలుచుకోవాలి అని ఒక ఆలోచన విధానంలో ఉంటాడు కాబట్టి వీరికి అది నచ్చదు కాబట్టి ఆయన చనిపోవడమే కావాలని కోరుకున్నారేమో అనుకుంటున్నాను నేను. ఏదేమైనప్పటికీ ప్రవీణ్ గారు చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి అది ఏ రీతిగా చనిపోయాడు అనేది పోలీసు వారు మనకు చెప్పాల్సింది అనమాట. పోలీసు వారు చెప్పిన తర్వాత అది నమ్మొచ్చా నమ్మకూడదు అనేది మన యొక్క అభిప్రాయాలు. అవి ఏదైనా సరే అది మన యొక్క అభిప్రాయాలు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క టీ స్టాల్ దగ్గర చెప్పినటువంటి వ్యక్తి కానీ రామారపాడు రింగ్ లో ఉన్నటువంటి సిఐ సుబ్బారావు గారు ఎవరో చెప్తున్న ఎస్ఐ గారు ఆయన చెప్తున్నటువంటి మాటలు కూడా ఆయన అయితే మందు తాగలేదు అని అంటున్నారు. కొంతమంది పోరంబోకు పకీరి ఎదవలో, బేవర్సి ఎదవలో, తాడు బొంగరం లేనటువంటి ఎదవలు ఆయన తాగేశాడు అని చాలా విధాలుగా అమాస ఉగ్రవాదులు సపోర్ట్ చేసేటువంటి పోరంబోకు ఎదవలు ఫేస్బుక్ లో ఉన్నారండి. మతోన్మాదాన్ని సృష్టించేటటువంటి వారు చాలా మంది ఉన్నారు దీంట్లోనే. ఆయన యొక్క చావుని ఆనందిస్తూ హేళన చేస్తున్నారు. ఏమంటే చిన్న మాట ఇక్కడ, ఇప్పుడు పగడాల ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది రాకముందే అమర ప్రసాద్ గారు ఏమంటున్నాడు అని అంటే ఉద్దబాగలు తాగేసి చనిపోయి ఉంటాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది అని అన్నాడు. ఆడన్న తర్వాత ఇక్కడ ఎస్ఐ గారు ఏం చెప్తున్నాడు, తాగలేదని చెప్తున్నాడు. ఈ అమర ప్రసాద్ గారు అలాగా తాగే వస్తుంది రిపోర్ట్ అని చెప్తున్నాడు. ఈ సీసీ ఫుటేజ్ లో మనం అన్ని చూసినట్లయితే మందు షాపుల్లో ఉన్నాడు అని అంటున్నారు అని అంటే వీళ్ళు పథకం ప్రకారంగా ఒక మనిషిని ఏమైనా ఏర్పాటు చేసి ఉంచారా అనేది కూడా ఒక అనుమానం కలుగుతుంది మనకి. మీరందరూ కూడా శాంతియుతంగానే మీ యొక్క సంఘీభావాన్ని తెలపండి, మీ యొక్క ఆవేదన తెలపండి, ప్రభుత్వానికి తెలిపితే మంచిదని నా అభిప్రాయం అనమాట. ఎందుకంటే మనం రోడ్ల మీదకి వచ్చి ఇవన్నీ చేసే కన్నా మనందరూ ఏ రీతిగా చేయాలి, కార్యాచరణ ప్రభుత్వానికి మరి ఏ రీతిగా తెలియపరచాలి, దీనిపై న్యాయమైనటువంటి సరైనటువంటి న్యాయం అనేది జరగాలి అనేది కూడా మన ప్రభుత్వాన్ని కోరాలి. ఎందుకనంటే ఈ రీతిగా కాకపోతే రేపు పొద్దున ఇంకొకరు అవుతారనమాట. ఎందుకంటే ఈ యొక్క మతోన్మాదులు అనే వారు కూడా అలాగ చెలరేగిపోతున్నారు అనమాట. నేను మరలా చివరిగా చెప్తున్నాను, ఆ యొక్క తమ్ముడు చెప్పినది అమరావతి టీ స్టాల్లో పనిచేసిన వ్యక్తి ఆయనైతే మందు తాగలేడు, ఆయన నీరసంగా ఉన్నాడు అని చెప్పాడు. ఎస్ఐ గారు కూడా అదే మాట చెప్పారు. ఇది గమనించి ప్రత్యక్షంగా నేను వెళ్ళి ఆ యొక్క కుర్రవాడిని అడిగినటువంటి మాట ఇది. అతను కూడా డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎస్ఐ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అందరూ కూడా గమనిస్తారని ఆశిస్తూ ఈ యొక్క లైవ్ ని ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.